నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ప్రభుత్వం రియా ఆసుపత్రి ప్రాంగణంలో షాపులు పెట్టుకుని వ్యాపారాలు చేస్తున్న వ్యాపారస్తులు నిబంధనలను అతిక్రమించి వ్యాపారాలు చేస్తే వారిపై తగిన విధంగా చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు తెలియజేశారు. బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి ఆసుపత్రి ప్రాంగణంలో కొందరు వ్యాపారస్తులు షాపులు పెట్టుకుని వ్యాపారాలు చేస్తున్నారని, ఇక్కడ గిరిజన సంక్షేమ పథకం ద్వారా షాపు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్న వారు కేవలం గిరిజన ఉత్పత్తులు మాత్రమే విక్రయించుకోవాలని, నిబంధనలు ఉన్న వాటిని అతిక్రమించి ఇష్టానుసారం రకరకాల వ్యాపారాలు నిర్వహిస్తూ డబ్బులు దండుకుంటున్నారని, తమకు అలాంటి ఫిర్యాదులు అందాయని, వాటిలో నిజ నిజాలు తెలుసుకొని వారితో మాట్లాడి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అదేవిధంగా లక్షలు పెట్టి వ్యాపారాలు చేసుకునేవారు ఇలాంటి వ్యాపారాల నిర్వహణ వలన తమ ఆదాయానికి గండి కొడుతున్నారని వారు కూడా ఆవేదన చెందారు. తక్కువ అద్దెలతో షాపులు పెట్టుకుని నిబంధనలను అతిక్రమిస్తూ వ్యాపారాలు చేసుకునే వారిపై చర్యలు తీసుకోవాలని ఇతర వ్యాపారస్తులు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అండదండలతోనే ఇలాంటి వ్యాపారాలు యథేచ్ఛగా సాగుతున్నాయని విమర్శలు కూడా ఉన్నాయని ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. SVRR గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కింద ఉన్నాను. అయితే ఈ మధ్యనే మన HDS చైర్మన్ గారు కలెక్టరు, అలాగే కో చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు మిగతా సభ్యుల పర్మిషన్ తీసుకుని క్లోజ్డ్ టెండర్ విధానం ద్వారా 10 షాప్స్ అలాట్ చేయడం జరిగింది. అయితే అందులో క్లియర్గా ఏంటంటే దానికి వాళ్ళు ఏ షాప్కి అయితే వాళ్ళు టెండర్ వేశారో ఆ వస్తువులే అమ్ముకోవాలని, మిగతా వస్తువులు అమ్ముకోకూడదని, అలాగే వాళ్ళకి ఇచ్చిన వైశాల్యం వరకు ఉండాలని, వేరే వైశాల్యం ఆక్యుపై చేయడం కానీ, కొత్త కట్టడాలు కట్టడం కానీ అనుమతి లేకుండా కట్టితే చర్యలు తీసుకోబడుతుందని టెండర్ దాంట్లోనే అందులో పారదర్శకంగా తెలపడం జరిగింది. అయితే కొంతమంది ఏంటంటే వేరే దాన్ని అతిక్రమిస్తున్నారని మా దృష్టికి వచ్చింది. సో వారి అందరికీ కూడా యూనిఫామ్గా ఏంటంటే వాళ్ళు షాప్ అయితే దేనికి ఇచ్చామో అదే అమ్ముకోవాలని, వేరేది అమ్మరాదని, అలాగే అతిక్రమణలు చేస్తే టెండర్ కూడా రద్దు చేయమని చైర్మన్ గారికి, కో చైర్మన్ గారికి తెలియజేస్తామని చెప్పడం జరిగింది. దాని ప్రకారం నోటీసులు పంపించడం జరిగింది. వాళ్ళు ఉల్లంఘించినట్టు తెలిస్తే మటుకు తప్పకుండా వాటి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోబడుతుంది. ఉత్పత్తులే అమ్ముకోవాలని మొన్న కూడా మేము నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా నేను వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళు అరకు వ్యాలీ కాఫీ గిరిజన ఉత్పత్తులు కింద వస్తుంది, అలాగే తేనె అటువంటిది కూడా అటువంటి గిరిజన ఉత్పత్తులే అమ్ముకోవాలని చెప్పాను. వాళ్ళు మిల్లెట్స్ దోశాను, మిల్లెట్స్ కూడా మిల్లెట్ ప్రొడక్ట్స్ అని అందులో రాసుంది. అందుకని వాళ్ళు మిల్లెట్స్ అమ్మచ్చు కదా అని అడుగుతున్నారు. కాకపోతే మేము ఏంటంటే మిల్లెట్ అయినా దోశలు అటువంటిది కుక్డ్ ఫుడ్ అమ్మకూడదని తెలియజేయడం జరిగింది. తప్పకుండా వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు డీవియేట్ అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొనసాగితే మళ్ళీ వాళ్ళని పిలిపించి మళ్ళీ అతిక్రమణ. డ్వాక్రా గ్రామీణ చేనేత కళాకారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హస్తకళ చేనేత వస్త్ర ప్రదర్శనను ఈ నెల 9 వరకు పొడిగించామని చేనేత వస్త్ర ప్రదర్శన నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని తిరుపతి ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. నమస్తే అండి. ఈ గ్రామీణ చేనేతలనే హ్యాండీక్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్స్ మేళా ఇక్కడ మన తిరుపతి త్యాగరాయ మండపంలో గత 15 రోజులుగా జరుగుతుంది. ఇది వచ్చి ఈ నెల మార్చి నెల 9వ తారీఖు వరకు పొడిగింపబడింది. ఇక్కడ వచ్చేసి మీకు అన్ని రకాల హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ మెటీరియల్స్ దొరుకుతాయి. చీరలు వచ్చేసేసి మీకు పోచంపల్లి ఇక్కత్ శారీస్ వస్తుంది, కాశ్మీరీ సిల్క్, మంగళగిరి, అలాగే ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అనేకమైన రకాల చీరలు, ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇక్కడ దొరుకుతాయండి. అలాగని హ్యాండీక్రాఫ్ట్లో కూడా కొండపల్లి బొమ్మలు కానివ్వండి, తర్వాత సారంగపూర్ కానివ్వండి, ఏటి కొప్పాకు బొమ్మలు, అనేక రకాలైన హ్యాండీక్రాఫ్ట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. మీకు హైదరాబాదీ ముత్యాలు దొరుకుతుంది, పొందూరు ఖద్దరు దొరుకుతుంది ఇక్కడ. అలాగే హ్యాండ్తో చేసిన బ్యాగ్స్ కానివ్వండి, అన్నీ ఇక్కడ జ్యువెలరీ కానివ్వండి మీకు దొరుకుతుంది. స్పెషల్గా మీకు హైదరాబాదీ ముత్యాలు హ్యాండ్ మేడ్ ఇక్కడ దొరుకుతుందని, మీ దగ్గర మెటీరియల్ ఉన్న వాళ్ళు చేసిస్తారు. అలాగే మీ దగ్గర ఉన్న పాత పట్టు చీరలు కూడా మా దగ్గర వచ్చి మీరు అది ఇచ్చేసి పాతది మీకు పనికి రాకుండా ఉన్న పాత చీరలు ఇస్తే కనుక మీకు డబ్బులు ఇస్తారు ఇక్కడ. ఇలా అనేకమైన పరిస్థితి ఇక్కడ ఉన్నాయండి. అలాగే ఈ ఉన్న కొద్ది రోజులు అంటే ఇంకో 4 రోజులు 5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. నమస్తే అండి. ఈ చేనేత హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషను ఈ నెల 2 నుంచి మళ్ళీ 9వ తేదీ వరకు మనకి తిరుపతి ప్రజల కోరిక మేరకు పొడిగించడం జరిగిందండి. తిరుపతి ప్రజలంతా ఈ చేనేత వస్త్రాలు విరిగా కొనుగోలు చేస్తున్నారు. అందుకే మా వాళ్ళంతా కూడా ఈ ఎగ్జిబిషన్ని ఈ 9వ తారీఖు ఆదివారం వరకు పొడిగించడం జరిగిందండి. తిరుపతి ప్రజలంతా వచ్చి ఇదివరకు ఎలా కొనుగోలు చేశారు అలాగే చేనేత ఉత్పత్తులు కొనుగోలు చేసి చేనేత కళాకారులు ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాం. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందండి. ప్రవేశం ఉచితం. అందరూ చేనేత ఉత్పత్తులు కొనుగోలు చేయవలసిందిగా. ఇక్కడ మనకి చీరాల, మంగళగిరి, నారాయణపేట శారీసు, అంతేకాకుండా బెంగాలీ కాటన్ చీరలు,
పోచంపల్లి శారీసు, కాటన్ టాప్సు, కాంతా వర్క్ శారీసు, టవల్సు, లుంగీలు, బెడ్షీట్సు, అన్ని రకాల శారీసు, సరసమైన జ్యువెలరీ ఐటము, టాప్సు, అన్ని రకాల చీరలు, వస్తువులు, చేనేత వస్తువులు సరసమైన. నగరపాలక సంస్థ పరిధిలో ఎవరైనా చెరువులు, కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఉపేక్షించవద్దని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని పాన్ చెరువు, గణేష్ లేఅవుట్, సాయి విష్ణు లేఅవుట్, జనచైతన్య లేఅవుట్, అన్నమయ్య మార్గం రోడ్డు తదితర ప్రాంతాలను హెల్త్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముఖ్యంగా పాన్ చెరువులో అనధికార నిర్మాణాలు చేస్తున్నారని, పలు లేఅవుట్లలో కాలువలు ఆక్రమించినట్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. నగరంలోని చెరువులు, కుంటలు, కాలువలు ఆక్రమించి నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో భవన నిర్మాణ వ్యర్థాలు వేస్తున్నారని, వాటిని గుర్తించి జరిమానాలు విధించాలని ఆదేశించారు. అలాగే నగరంలో పలు డ్రైనేజీ కాలువలపై అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతిరోజు ఇంటింటికి చెత్త సేకరణ వాహనం వెళ్లేలా చూడాలని హెల్త్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ సామ్ సుందర్, తుడా ఎస్సీ కృష్ణారెడ్డి, ఈ రవీంద్ర, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, రెవెన్యూ అధికారి సేతు మాధవ్, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో ఎవరూ లేని సమయంలో ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ముత్తుల తరుణ్, పెంచలయ్య, ఆకుర్తి నవీన్, డేరంగుల జగదీష్, పూతలపట్టు విఘ్నేష్, మూతల తేజ, మెట్టుపల్లి లోక్నాథ్ రెడ్డిలను సుమారు 35 లక్షల విలువ గల 501 గ్రాముల బంగారం, 1,20,000 రూపాయల విలువైన 2,116 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక కారు, ఒక ఆటో, 2 బైక్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడారు. సో అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి జిల్లా పోలీసు మరొక 5 ఈ హెచ్బి అఫెన్సెస్ చేసే గ్యాంగ్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ముత్తాల తరుణ్, వీళ్ళందరూ కూడా 5 మంది గ్యాంగ్. సో దీంట్లో ప్రధానంగా ముత్తాల తరుణ్, అక్కుర్తి నవీన్, జగదీష్, విఘ్నేష్ రెడ్డి అండ్ పెంచలయ్య, ఈ 5 కూడా వీళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా అయ్యి ఈ హౌసెస్లో ఎక్కడైతే లాక్డ్ హౌసెస్ ఉంటాయో లేకపోతే సింగిల్ ఉమెన్ హౌసెస్ ఉంటాయో మార్నింగ్ అంతా రెక్కీ చేసుకొని నైట్ టైము హౌస్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి ఈ థెఫ్ట్ చేస్తుంటారు. సో బేసికలీ హౌస్ బ్రేకింగ్ అఫెన్స్ చేసేటువంటి గ్యాంగ్. సో వీళ్ళందరినీ కూడా ఈరోజు మా క్రైమ్ పార్టీ ప్లస్ చంద్రగిరి పోలీస్ వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళని విచారించగా ప్రాథమికంగా మనకు వీళ్ళందరూ కూడా దరిదాపు 11 కేసెస్లో, అంటే 6 పోలీస్ స్టేషన్ లిమిట్స్ సంబంధించిన 11 కేసెస్లో వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నట్టు, అంటే అఫెన్సెస్ చేసినట్టు మనకు తెలుస్తుందన్నమాట. దీంట్లో ప్రధానంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఒక 4 కేసులు, అలిపిరిలో ఒక 3 కేసులు, అట్లాగే బాక్రాపేట, తర్వాత కాళహస్తి టౌన్, ఇట్లా మొత్తం 6 పోలీస్ స్టేషన్స్లో కూడా వీళ్ళు అఫెన్సెస్ చేశారు. సో ఈరోజు మనం వాళ్ళ నుంచి ఈ 11 కేసెస్ సంబంధించి 501 గ్రాము 501 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, అట్లాగే 2116 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్, దెన్ వాళ్ళ నుంచి ఒక ఆటో, ఒక కారు, దెన్ ఇంకొక వెహికల్ కూడా వాళ్ళ నుంచి ఆటో, కారు అండ్ స్కూటీ, సుజుకి యాక్సెస్ స్కూటీ. సో ఇవి కూడా మనం వాళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది. సో ఇవంతా కూడా ప్రాపర్టీ అంతా కూడా చూస్తే అందాజుగా దాదాపు 35 లక్షల రూపాయలు సంబంధించిన నగదు కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు. అంటే నగదు రూపాయలు 35 లక్షలు, ప్రధానంగా బంగారం, వెండి, వెహికల్స్ వాళ్ళ స్వాధీనం నుంచి మనము స్వాధీనపరచుకోవడం జరిగిందనమాట.
సో ఈ పర్టికులర్ దీంట్లో మా క్రైమ్ పార్టీ అడిషనల్ సిసిఎస్ నాగభూషణం, అట్లాగే డిఎస్పి చంద్రగిరి, అట్లాగే డిఎస్పి సిసిఎస్ శ్యామ్ సుందర్, తర్వాత మా తిరుచాన్ ఇన్స్పెక్టర్ సునీల్, ప్రకాష్, వీళ్ళందరూ వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా చాలా అంటే ఈ అఫెన్స్ జరిగింది. యాక్చువల్గా మనకి ఇది ఫస్ట్ అఫెన్స్ వచ్చి 45/25 అని ఇంట్లో ఒక ఉమెన్ ఉన్నప్పుడు తిరుచానూరులో జరిగింది. సో అప్పటి నుంచి కూడా మనం వీళ్ళ గురించి అంటే ఈ అఫెన్సెస్ మీద ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నాం. సో ఈరోజు మనకు ఆ లీడ్ వచ్చిన దాని మీద వీళ్ళని తిరుచానూరు లిమిట్స్లో ఈరోజు మనము అరెస్ట్ చేయడం జరిగింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు తెలంగాణ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా, ఉత్తర అమెరికా తెలుగు సంఘం గుత్తికొండ శ్రీనివాస్, ప్రశాంతులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. గురు వెనకాల గేట్ 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 ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చదువుకున్న యువతీ యువకులకు జీవనోపాధిని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మోడర్న్ ధోబీ ఘాట్లను ఏర్పాటు చేసేందుకు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేసినట్లు రాష్ట్ర రజక డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి వెల్లడించారు. బుధవారం సాయంత్రం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులతో కలిసి ఆమె మాట్లాడారు. కార్పొరేషన్ చైర్మన్ గారు మొట్టమొదటిసారిగా తిరుపతికి వచ్చిన సందర్భంగా అందరూ వస్తారా? క్యాబ్ తీసుకుంటే అందరూ వస్తారు. 2 బ్యాచ్లుగా తీసుకున్నాం సరిపోతుంది. హయాంలోనే చంద్రబాబు నాయుడు హయాంలోనే ఒక 15 సంవత్సరాలు కంటిన్యూగా ఆ వెల్ఫేర్ కమిటీ చాలా బాగా హుందాగా జరిగింది. కానీ గత 7 సంవత్సరాల నుండి ఆ కమిటీ వర్కింగ్ లో లేదు. ఒక ప్రభుత్వానికి ఒక రజక వ్యక్తి యొక్క సాధక బాధకాలు తెలియాలి అంటే మధ్యలో ఒక వారధి ఉండాలి. వారే వెల్ఫేర్ కమిటీ మెంబర్. ఆ వెల్ఫేర్ కమిటీని మొదటగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతిలో ప్రవేశపెట్టేసి ఇక్కడ ఒక డివిజన్కు 4 లాగా అందులో ఒక మహిళ తప్పనిసరిగా ఉండేలాగా ఒక ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో దానికి చైర్మన్ గారు కలెక్టర్ గారు ఉంటారు. అలాగే ఒక డివిజన్ రెవెన్యూ డివిజన్కు సంబంధించిన 4 రజక వృత్తిదారులలో రజక యొక్క సాధక బాధకాలు తెలిసిన వ్యక్తిని ఆ కమిటీలో మెంబర్గా మనం పంపించాలనే ఆలోచనతో పెద్దలందరూ ఏకీభవించి జీవో నంబర్ 6ను తిరుపతి జిల్లాలో ఇంప్లిమెంట్ చేయడానికి మనం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ రెడీ చేశాము. మా ఆధ్వర్యంలో మా డైరెక్టర్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడున్న జిల్లా కలెక్టర్ గారికి ఆ మెమరాండం ఇస్తారు తొందరలో.
ఇచ్చేసిన తర్వాత వాటి ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత వెల్ఫేర్ కమిటీ స్టార్ట్ అవుతుంది. అది కాక రజక బంధువులకు ఏం కావాలి అనేది కూటమి ప్రభుత్వానికి చాలా స్పష్టంగా తెలుసు. మీరు చూసే ఉంటారు పత్రికాముఖంగా ఒక వారం రోజుల కిందట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక అనౌన్స్ చేశారు, రజకులకు మోడర్న్ ధోబీఘాట్స్ అనే విషయాన్ని. ప్రతి జిల్లాకు ఒక రజక ధోబీఘాటు, మోడర్న్ ధోబీఘాటు ఇస్తామని మాట ఇచ్చారు, వారు అనౌన్స్ చేశారు. సో వాటికి ప్రపోజల్స్, ప్రతిపాదనలు పంపించాల్సిన అవసరము మన సంఘాల పైన, మన బాధ్యత గల కార్పొరేషన్ డైరెక్టర్స్ పైన, చైర్మన్స్ పైన ఉంది. సో ఈ విషయం పైన ఇక్కడ ఒక స్థల సేకరణ కానీ, మన వృత్తిదారుల యొక్క కష్ట నష్టాలు తెలుసుకోవడం కానీ, వారి జీవన విధానము. తిరుపతి అర్బన్ పరిధిలోని 2019కి ముందు వివాదరహిత భూముల్లో నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్ధీకరణకు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ భాగ్యలక్ష్మి తెలిపారు. అనాధీనం ప్రభుత్వ భూములు, గయాలి భూముల్లో ఇల్లు నిర్మించుకున్న వారు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని అన్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో డిటి రామచంద్ర, ఆర్ఐ కృష్ణమ్మలతో కలిసి అర్బన్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి మాట్లాడారు. మీటింగ్కి పద్ధతి లేకుండా సరే మేము ఫెన్సింగ్ కూడా చూసాం. సరే అందరికీ నమస్కారం. తిరుపతి పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, తిరుపతి పట్టణంలో ఏవైతే మనకు ఇంతకాలం అంటే 2019 నుంచి కూడా అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ అంటే అనాధీనం కానీ, గయాలు కానీ, లేదా ఏదైనా ఏడబ్ల్యూడి ల్యాండ్స్లో కానీ ఏదైనా ఎంక్రోచ్మెంట్ ఉండి అంటే 2019 కంటే ముందుగా ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో నివాసం ఉంటూ దానికి సంబంధించిన ట్యాక్స్లు కట్టుకుంటూ ఉన్నారు. అటువంటి ప్రజలందరికీ ఒక మంచి అవకాశం ఏమంటే, మన ప్రభుత్వము జీవోఎంఎస్ నంబర్ 30 అని ఒక కొత్త జీవోని విడుదల చేసింది. దీని ప్రకారంగా మీరు ఏదైతే ఇంట్లో నివాసం ఉంటున్నారో దానిని మీరు ఉంటున్న పరిధిని బట్టి మినిమం ఛార్జెస్ కానీ లేదా బేసిక్ వాల్యూలో కొద్దిగా 50% కట్టించుకొని ఈ విధంగా అంటే ఒక్కొక్క మీరు ఎంత స్క్వేర్ యార్డ్స్లో మీ నివాసం ఉందనే దాన్ని ఆధారంగా చేసుకొని మినిమం ఛార్జెస్ మీ నుంచి తీసుకొని రిజిస్ట్రేషన్కి కానీ తీసుకొని మీ ఇంటిని సంబంధించినవి రెగ్యులరైజేషన్ అనేది జరుగుతోంది. దీనికి సంబంధించి మీరు 2019 సంవత్సరం కంటే ముందుగా మీ ఇంటిని నిర్మించి ఉండాలి. దాంతోపాటు మీరు అక్కడ నివాసం ఉంటున్నట్టు అక్కడ ట్యాక్స్లు కానీ తర్వాత మీరు కరెంట్ కనెక్షన్స్ తీసుకొని ఉండడము ఇవన్నీ కూడా మీరు ప్రభుత్వానికి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ మీరు వివరించాల్సి వస్తుంది, వీళ్ళకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు మీరు ఉన్నది 150 స్క్వేర్ యార్డ్స్ లోపల అయితే మీరు అబోవ్ పావర్టీ లైన్ కానివ్వండి, బిలో పావర్టీ లైన్ కానివ్వండి కూడా మీకు అది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీకు అది రెగ్యులరైజ్ చేసి ఇవ్వబడుతుంది. దాంతోపాటు 151 స్క్వేర్ యార్డ్స్ నుంచి 300 స్క్వేర్ యార్డ్స్ వరకు మీరు ఏదైనా ఆక్రమణలో ఉండి ఇల్లు నిర్మించుకున్నారంటే కేవలం 15% బేసిక్ వాల్యూ ఇదెవరికి బిలో పావర్టీ లైన్ బీపీఎల్ అంటే మనకు వైట్ రైస్ కార్డు ఉండి ఇన్కమ్ ఓన్లీ మన అర్బన్ ఏరియా కాబట్టి 1,40,000 సంవత్సరానికి ఇన్కమ్ ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 15% బేసిక్ వాల్యూ కట్టించుకొని 50% మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీజును తీసుకొని దానిని మీకు రెగ్యులరైజ్ చేసి ఇవ్వబడుతుంది. దాంతోపాటు 151 నుంచి 300 స్క్వేర్ యార్డ్స్ ఉన్నప్పుడు మీకు 15% బేసిక్ వాల్యూ ఎవరికి ఇది అబవ్ పావర్టీ లైన్ అంటే వైట్ రైస్ కార్డు లేకోకుండా వారి ఆదాయము సంవత్సరానికి 1,40,000 కంటే మించి ఉన్నప్పుడు వాళ్ళకి 15% తీసుకుంటారు. వీళ్ళకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్నది నార్మల్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది తీసుకోబడుతుంది. ఈ విధంగా ఒక్కో కేటగిరీలో కూడా మీకు 50% రిజిస్ట్రేషన్ బేసిక్ వాల్యూ అని మీరు ఆక్రమించుకున్న లేదా మీ ఇల్లు ఉన్న పరిధిని బట్టి నిర్ణయించడం జరుగుతుంది. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది ఏమంటే మీ యొక్క అర్హత అనేది ఇంపార్టెంట్ అవుతుంది. మీకు ఎక్కడో ఇంకొక చోట ఉండి 2 చోట్ల ఇల్లులు కూడా ఉండి నాది మూడో ఇల్లు నేను ఇది రెంట్కి ఇచ్చాను కాబట్టి నాది రెగ్యులరైజ్ చేయనంటే ఇది చేయడానికి ఉండదు. కేవలం అంటే అంతకుముందు కూడా మీకు ఎక్కడా కూడా గవర్నమెంట్కి సంబంధించి ఇంటి పట్టా కానీ ఇల్లు కూడా మీకు వచ్చి ఉండకూడదు. దాంతోపాటు ఇది మహిళా సభ్యులకు మీ కుటుంబంలో ఉన్న మహిళల పేరు మీద ఇవ్వడానికి చర్యలు తీసుకోబడుతుంది. కేవలం మహిళల పేర్ల మీద మాత్రమే ఇవ్వబడుతుంది. దీంతోపాటు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ట్యాక్స్లు అన్నీ కూడా మీరు సంబంధిత సచివాలయాల్లో కానీ మీ సంబంధిత విఆర్ఓస్కి కానీ ఇచ్చి మీకు ఇంకా ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే వాళ్ళతో క్లారిఫికేషన్ తీసుకొని మీరు వెంటనే
ఈ రెగ్యులరైజేషన్ కింద అప్లై చేసుకొని దీని నుంచి వచ్చే ఏదైతే బెనిఫిట్ ఉందో అది తీసుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది. ఇది కాకుండా లేదు నాకు ఆల్రెడీ నేను ఇంటి ట్యాక్స్ తీసుకుంటున్నాను, లేదా ఇంటి కనెక్షన్ ఇది కరెంట్ కనెక్షన్ దీని పేరు మీద ఉంది, మళ్ళీ నేను ఎందుకు బేసిక్ వాల్యూలో 15% కట్టాలి, రిజిస్ట్రేషన్ ఎందుకు అని అనుకొని ఎవరైతే రెగ్యులరైజేషన్ చేయించుకోకుండా ఉంటారో ఈ జీవో ప్రకారంగా ఈ ఇయర్ ఎండింగ్కి ఈ ప్రక్రియ ద్వారా రెగ్యులరైజేషన్ అవ్వకపోతే దానిని డెమాలిష్ చేసి దాన్ని పక్కాగా అది కూడా ఒక ఎంక్రోచ్మెంటు అనేది గుర్తించి దానిని డెమాలిష్ చేయమనేది కూడా ఉత్తర్వులో ఉంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ అర్హతలను బట్టి రిజిస్ట్రేషన్ ఫీజు కానివ్వండి, బేసిక్ వాల్యూ కానీ చెల్లించి వాటిని రెగ్యులరైజ్ చేసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది ఒక మంచి అవకాశం కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.